సిటీ కేబుల్ ప్రేక్షకులకు ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. బ్రహ్మకుమారి సమాజం వారి ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. పెద్దేముల్ వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ జయంతి ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పౌర్ణమి. టీచర్ల బదిలీల ప్రక్రియ సర్కారు కీలక ప్రకటన. విఏఓలకు ప్రభుత్వం గుడ్ న్యూస్. గురువారం 3వ రోజు ముర్షద్ దర్గా 77వ ఉర్స్ షరీఫ్ ఉత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి, మంత్రి సోదరులు, సిటీ కేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న నివాసానికి చేరుకొని మంత్రి నరసింహారెడ్డికి రాఖీ కట్టారు. నరసింహారెడ్డి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి ఎన్ని పదవులు వచ్చినా తన సోదరుడిని మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా ప్రతి రాఖీ పౌర్ణమి రోజు తప్పకుండా ఇంటికి వచ్చి రాఖీ తన తమ్ముడిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. తాండూరు నియోజకవర్గంలో గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా రాఖీలను కట్టి తమ ప్రేమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. గనులు, భూగర్భ శాఖ, సమాచార శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డికి తాండూరు పట్టణం నుండి భారీగా బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానులు బయలుదేరి రాఖీలు కట్టారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గడ్డల పరిమళ, మంత్రి సోదరి దేవమ్మ, తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి కుటుంబ సభ్యులు తదితరులు రాఖీలు కట్టారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శివప్రద్ పాటిల్ కు తాండూరు మండల జెడ్పీటీసీ గౌడి మంజులా వెంకటేశం, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తాలు రాఖీలు కట్టారు. తాండూరు పట్టణంలోని బ్రహ్మకుమారి కార్యాలయంలో బ్రహ్మకుమారి జగదేవి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమిని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తట్టెపల్లి పిఎస్ఐ చైర్మన్ లక్ష్మారెడ్డి, తాండూరు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. भगवान को अपना साथी बना करके उनको अपने प्यार में मान दे, तब भगवान क्या कहते हैं, मेरे को हर घड़ी मेरी रक्षा करता है। देखो कईयों का अनुभव की बात है, तो रक्षा बहन भाई को राखी बांधते वक्त संकल्प करती है, मेरे दुख के समय
तकलीफ के समय मेरा भाई आकर के मेरी रक्षा करेगा, ये तो ठीक बात है। लेकिन अगर भाई बहुत दूर किसी गांव में रहते हैं, समझो, जब मैं मुसीबत में पड़ जाती हूँ बहन, तो भाई तो उनके मन में तो रहता है, लेकिन समय पर वो पहुंच भी नहीं सकते। तो हर घड़ी, हर समय, हर जगह, बाहर इधर, अभी ट्रेन में जाते जाते हार्ट अटैक होता है, जाते जाते एक्सीडेंट होता है, तो बीमारी आती है तो उसका तो खुद को ही दर्द महसूस करना पड़ता है। तो हर घड़ी, हर समय मेरी रक्षा करने वाला स्वयं परमात्मा है। तो ये हम कभी भी नहीं भूलना है। आज घर से भाई लोग बाहर जाते हैं तो महिलाएं समय पर घर में नहीं आते हैं तो बहनें बहुत चिंता में पड़ जाते हैं, पता नहीं अभी तक घर में तो नहीं आए। बात क्या है, आज के जमाने में रक्षा दोनों को चाहिए, बहनों को भी चाहिए और भाइयों को भी चाहिए। दोनों सुरक्षित नहीं है, भाई भी नहीं है, बहनें भी नहीं है। दोनों की रक्षा करने वाला रक्षादाता वो शिव भगवान है, उनको सदैव हम साथ में रखना। पर्सनल, जैसे मोबाइल पर्सनल मेरे साथ में रहता है, तो उनकी स्मृति सदा मेरे साथ में रहती है। कहाँ भी जाओ उनको नहीं भूलो। तो मुख्य रूप से हम जीवन में 4 प्रकार की रक्षा चाहते हैं। एक देह की रक्षा, और दूसरा धर्म की रक्षा, पवित्रता की रक्षा, देश की रक्षा। तो धर्म की रक्षा के लिए बहुत कुछ करते हैं, और शील की रक्षा के लिए भी बहुत कुछ करते हैं। धर्म क्या है, पवित्रता क्या है, ये दोनों जैसे कौरवों के भरा हुआ सभा में, ये देह की रक्षा के लिए बात पहले बोलती हूँ। देह की रक्षा के लिए हम कितना मेहनत करते हैं, फिर भी जब मौत आना है तब आकर के जाता है। तो देह की रक्षा के लिए मनुष्य सुबह से लेकर शाम तक मेहनत करते रहते हैं, फिर भी सुरक्षित नहीं है, सुख नहीं है, शांति नहीं है। तो इसी प्रकार देश की रक्षा भी करनी है। अगर मेरी रक्षा मैं करता हूँ तो ऑटोमेटिकली मैं देश की रक्षा भी करता हूँ। जो अपनी रक्षा ही नहीं कर सक रहा है वो देश की रक्षा क्या करता है। इसलिए देश दिन प्रतिदिन कहां से कहां तक जा रहा है, देश कितना खराब होता जा रहा है, उसके लिए हम मानव ही इसके लिए कारण है। तो कौरवों के भरी सभा में द्रौपदी जब उनकी आदमी, लेकिन कभी कभी वो गुस्सा मेरे को शत्रु बन जाता है। इसलिए अपनी रक्षा 5 विकारों से करनी है। काम, क्रोध, लोभ, मोह, अहंकार, ये जो 5 विकार है, इन 5 विकारों से हम अपनी रक्षा करने के लिए रक्षादाता जो परमपिता परमात्मा है, उनको कितना भी बिजी रहो, लेकिन 10 मिनट तो उनको याद करके, वो सुप्रीम पावर है। जैसे ये लाइट चालू हो गए, पावर हाउस के साथ कनेक्शन है, तो मेरे अंदर
अगर परमात्मा के साथ मेरे मन का कनेक्शन जुड़ा हुआ हो तो मेरे अंदर वो शक्ति आती रहती है। मैं खर्च भी करता रहता हूँ, फिर भगवान मुझे शक्ति देता ही रहता है। तो इसलिए परमपिता परमात्मा कहते हैं, पहले अपनी रक्षा करो, फिर परिवार की रक्षा करो, फिर देश की रक्षा करो। अगर आप असमर्थ हैं इन तीनों की रक्षा करने में, तो आप निमित्त बन जाओ। मैं तो निमित्त हूँ, ये सब कुछ, ये मेरा परिवार, मेरा प्रॉपर्टी, मेरा पदवी, मेरा सब कुछ किसके किसके हैं? भगवान के हैं समझ करके उनके हवाले करें, तो तब उन्हें फ्री बन जाऊंगा। इस प्रकार हम रक्षा के बंधन में अपने आप को बांधना है। अपनी रक्षा करने के लिए, अपने लोगों की रक्षा करने के लिए हम श्रेष्ठ कर्म के बंधन में बांधना है। अगर मैं बुरा कर्म करता रहूंगा तो भगवान भी मेरी रक्षा नहीं करेंगे। रोज बुरा कर्म करते रहेंगे, रोज भगवान को याद करते रहेंगे, तो भगवान भी मेरी रक्षा नहीं करेगा। मेरी रक्षा करेगा मेरा किया हुआ कर्म। तो श्रेष्ठ कर्म ही मेरा रक्षा करेगा। तो इस प्रकार रक्षाबंधन तो हम सबको हर साल इस प्रकार का ज्ञान ताजा करते हुए हम रक्षाबंधन का त्योहार मनाते हैं। तो रक्षाबंधन त्योहार के दिन हम तिलक भी लगाते हैं। ये आत्मिक स्मृति का तिलक है। तो ये चंदन का तिलक होता है, श्रीगंध का तिलक होता है। तो ये तिलक तो मेरे मस्तक पर एक क्षण के लिए लग जाता है, लेकिन मुझे अगर सदैव आत्मिक स्मृति रहती है, अंदर से आत्मिक स्मृति का तिलक मैं सदैव लगाती हूँ, उस तिलक का श्रृंगार भी नहीं रहता है और वो तिलक मेरी संपूर्ण रीति से मेरी रक्षा करता है। आत्मिक स्मृति का तिलक किसी भी परिस्थिति में नहीं भूलना है। तो आत्मिक स्मृति का तिलक कैसे लगाना है? मैं आत्मा शांत स्वरूप हूँ, पवित्र स्वरूप हूँ, और मैं आत्मा हिम्मतवान हूँ। मैं आत्मा देश का रक्षा करने वाली हूँ। मैं आत्मा पूजनीय हूँ, परमपिता परमात्मा का संतान, सर्वशक्तिवान का मैं संतान हूँ। तो इस प्रकार हम आत्मिक स्मृति में रख करके, तिलक लगा करके और 5 विकारों से अथवा माया से हम अपनी रक्षा आराम से कर सकते हैं। अच्छा, अगर ज्ञान युक्त होकर के अगर हम रक्षाबंधन मनाते हैं, ज्ञान युक्त होकर के मनाते, आत्मा होकर के रक्षाबंधन मनाते, आत्मा बन करके साकार में तो बहन भाई को राखी बांधती है, भाई मेरी रक्षा करेगा, वो तो ठीक है, मगर मुझ आत्मा का रक्षा, कहाँ भी जाओ, इधर भी जाओ, जाते जाते बीच में हार्ट अटैक होता है, जाते जाते बीच में कहीं पर कोई एक्सीडेंट होता है, तो हर समय मेरी रक्षा करने वाला कौन है? परिवार, पूरा परिवार भी नहीं है, पूरा 100% मेरी रक्षा करने वाला वो परमपिता परमात्मा है। तो इसलिए उनको कभी भी नहीं भूलना है। कितना भी काम करने दो घर में, सुबह शाम को 2 टाइम उनको याद करना है, 3-3 मिनट याद करना है। जैसे अपने लोगों को याद करते हैं ना, हर दिन याद करते हैं, वो भी अपना है ना। मेरा सर्व संबंध उनके साथ है, इस जन्म में भी है, अगले जन्म में भी है, कई जन्मों में उनके साथ मेरा संबंध है। तो इसलिए परमात्मा को हम हर रोज याद करते रहना। बस जैसे बच्चा का रक्षा माँ बाप भी करते रहते हैं, हर रोज बच्चा नहीं बोलता मेरी रक्षा करो, मेरी रक्षा करो, लेकिन डिपेंड रहता है बच्चा माँ बाप के ऊपर। तो हम भी डिपेंड रहना परमात्मा के ऊपर, निमित्त भाव से हम हर कर्म करते रहेंगे
तो भगवान हमारी रक्षा करेगा। यही रक्षा बंधन का वास्तविक अर्थ है। अच्छा, ओम शांति। చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఇది ఎంతో చక్కగా వివరించారు. ప్రపంచంలో మనకు పరమాత్మ ఒక్కడే మన తోడే ఉంటారని ఇది చాలా విశ్వాసపూర్వకంగా అందరికీ విశ్వాసం చేయించారు. ఏ దేశాలలో కూడా మనకు తోడు ఉండరు. అందరూ కూడా ఎక్కడ వరకు వస్తారు? చనిపోయిన తర్వాత ఇక్కడ వరకు వస్తారు. అందరు శ్మశానం వరకే వస్తారు. అందుకు అందరికీ ఏ వారకే ఉంది? శ్మశానం వరకే ఉంది. ఎల్లప్పుడూ ఆరోగ్యం తక్కువ, కానీ శ్మశాన ఆరోగ్యమే ఎక్కువైపోతుంది అన్నమాట. కాబట్టి అంటే పరమాత్మను మనం తోడు చేస్తూ ఉండాలి. అంటే మన కంప్లీట్ పరమాత్మ యొక్క పరిచయం కావాలి. ఆయన ఎక్కడ ఉంటారు, ఏ స్థానంలో ఉంటారు, ఆయన ఏ రూపంలో ఉంటారు, ఆయన మనం తోడు ఎలా చేసుకొని పెట్టుకోవచ్చు అనే జ్ఞానం అనేది మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరికైనా మనం ఫోన్ చేయాలంటే నమ్మకం ఏమైనా చేయగలుగుతాం? చేయలేదు. అదేవిధంగా పరమాత్మను కూడా మనకు నంబర్ కావాలండి. అంటే ఆయన పరిచయం మనం తెలుసుకోవాలి కంప్లీట్గా. తెలుసుకున్నప్పుడే మనము ఆయనతో ఉన్నటువంటి అనుభవం అనేది మన జీవితంలో మర్చిపోలేమన్నమాట. ఇప్పుడు ఏదైనా అనుభవం ఉంది, అందరికి అమ్మ అనుభవం ఉంది, నాన్న అనుభవం ఉంది, భర్త అనుభవం ఉంది, భార్య అనుభవం ఉంది, అందరికీ అనుభవం ఉంది. కానీ ఇప్పుడు ఎవరి అనుభవం కావాలి? మనకి పరమాత్మిక అనుభవం కావాలి. పరమాత్మిక అనుభవమే మనకు తన వెంబడి తీసుకెళ్తారు. అందుకని ఏమన్నారు? షడి సతి పరమాత్మ పతి అని. ఎల్లప్పుడూ ప్రతి ఒక్క ఆత్మ కూడా పరమాత్మ పదే ఉంటాడు, స్త్రీ అయినా పురుషులైనా. అదినే మనకు తోడే ఉంటాడు అన్నమాట. అచ్చా, ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనుగ్రహంతో అందరూ అన్నయ్య అక్కడికి విచ్చేసినటువంటి అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం మనకు ఇక్కడ కూడా జరగదు. ఎందుకంటే కూడా నేను ప్రతి పండుగ ఎంతో ఎంతో గ్రాండ్గా కుటుంబ సభ్యులతో మామూలుగా చర్చించుకుంటాం అందరూ కూడా. కానీ ఒక రాఖీ పౌర్ణమి ఒక ప్రోగ్రామ్ మాత్రం మనం ఎంతో అద్భుతంగా సంతోషంగా ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి సెంటర్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ లక్ష్మణరెడ్డి అన్నయ్య గారు, డిసిసి ఎక్స్-డిసిసి చైర్మన్ గారు. సో ప్రతిసారి మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమాన్ని అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా విచ్చేస్తూ మా యొక్క కోరికలను తీరుస్తూ అనుకున్న ప్రతి పనిని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహాయం చేస్తున్నటువంటి అన్నయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారి సంవత్సరాలు అన్నయ్య గారు ప్రభాకర్ గౌడ్ గారు ప్రతి కార్యక్రమం పిల్లలుగానే సరే కదా జస్ట్ ఒక ఫోన్ కాల్స్ అయ్యానే విచ్చేస్తాను. ప్రతి కార్యక్రమానికి కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నయ్య గారికి కూడా. కానీ ప్రతి కార్యక్రమానికి కూడా ఆబ్సెంట్ కాకుండా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఖచ్చితంగా నేను ప్రోగ్రాంలో ఉండి తీరుతాను. కానీ అక్కడే వెళ్ళినటువంటి ప్రభాకర్ గౌడ్ అన్నయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు మనకు జ్ఞానాన్ని అంటే జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ ఉండే జ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, అలాగే దైవ జ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, మనం ఎవరు, ఎక్కడి నుంచే మన జీవనం అంటే ప్రారంభమైంది, మనం ఏ విధంగా సమాజంలో కొనసాగాలి, డబ్బే పరమార్థం కాదు, జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి, వాటన్నింటినీ మనం తెలుసుకోవాలని ప్రతిరోజు జ్ఞానాన్ని అంటే చీకటి అజ్ఞానాన్ని తొలగించి ప్రతిరోజు జ్ఞానాన్ని ప్రసాదించిన జగదేవ్ అక్కయ్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఆలోచించిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏదైతే పక్క దేశాలు చెప్పగలుగుతాం, చైనా, రష్యా అవన్నీ చరిత్ర పుటంలో రాసింది ఎప్పుడు ఆరంభించినా కానీ మన భారతదేశం మాత్రం ఎప్పుడు ఆరంభించిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మన భారతదేశం ఒక పవిత్ర భారతదేశం. మన భారతదేశంలో దేవతలు ఇక్కడ చూడండి, మన భారతదేశంలో కృష్ణుడు కానీ, రాముడు కానీ, మరి కౌరవులు, పాండవులు, అర్జునుడు అనేక మంది ఋషులు జన్మించిన దేశం ఏంటంటే మన భారతదేశం. ఇలాంటి భారతదేశంపై బ్రిటిష్ వాళ్ళప్పుడు దండెత్తరికి వచ్చి మన దేశ సంపదను దోచుకుపోయి మరి ఇక్కడున్న దేవతల విగ్రహాలు దేవుళ్ళ పూర్తి చేస్తుంటే అప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలంటే మనమంతా సంఘటనగా ఉండాలని చెప్పేసి అప్పుడు యుద్ధానికి అందరూ బయలుదేరుతుంటే
తల్లులు భర్తకు మరి వీరకంకణం కట్టి తిలకం దిద్ది మరి వాళ్ళని పోరాటాలను పంపించారు. అప్పుడు అన్నలు అక్కలు తమ్ముళ్లకు మరి చెల్లెళ్ళు అన్నలకు ఆరోగ్యం వాళ్ళు పోరాటం చెప్పేసి మరి కంకణం కట్టించి వాళ్ళ పౌరులకు కంకణం కట్టించి పంపించే వాళ్ళతో పోరాడి మన భారతదేశాన్ని కాపాడుతున్నారు మన వాళ్ళు అందరూ. ఎందుకంటే అప్పటి నుంచి వీరకంకణం కడితే ఖచ్చితంగా విజయం మనకు భరిస్తుంది అని ఒక చరిత్ర పుటలో ఉంది. కాబట్టి మరి ఈరోజు రక్షాబంధన్ అంటే మరి ఒక చెల్లికి అన్న రక్షణ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఒక చెల్లికి ఎప్పుడు ఆపద వస్తే మరి నాకు అన్న ఉన్నాడనే ధైర్యంతో మరి రక్షాబంధన్ మరి చేస్తుంటాం. మరి భార్య భర్త రక్షణ ఉండడం వల్ల ఈ రక్షాబంధనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి రక్షాబంధనం మనంతా తోడుగా మనకు ఉండాలి. మన అందరం ఎప్పుడు రక్షిస్తుండాలి. మన వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ఏమైనా మన వాళ్ళు ఉండాలని చెప్పేసి ధైర్యంగా చెప్పుకోగలిగే ఈ రక్షాబంధన్. ఇలాంటి రక్షాబంధన్ కార్యక్రమం చేయడం మరి ఈ అందరినీ ఇక్కడికి పిలిపించడం చాలా సంతోషంగా విషయం తెలియదు. ధన్యవాదాలు చేస్తున్నాను. సమక్షంలో జరుపుకుంటున్నాము. అవసరమైతే ఈసారి కూడా మనం యోగా ఇప్పుడు ఈ రాగిపోవడం శ్రావణంలో కూడా ఎంతో పవిత్రమైన రోజు. అంటే ఈసారి మరి ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు వచ్చింది. అంటే ఒక లక్ష్మి దేవత అటువంటిది. ఎందుకంటే మనం పురాణాలు చదివినాం. పురుషోత్తముడు, అలెగ్జాండర్ అటువంటివి కాకుండా కూడా అప్పుడు రక్షణ కోసం అంటే ఒకరు అక్క అన్న చెల్లెలు అక్క తమ్ముడు వాళ్ళు అందరూ జాకి కట్టుకొని పోతే అప్పుడు ఏదేదో సాధించరు. కానీ ఇప్పుడు కూడా అది సాధించే శక్తి ఆ దేవుడు అంటే ఎప్పటిది మన ఈ పౌర్ణమి రోజు ఇస్తాడు కూడా. అందుకే అక్కలు కానీ అన్నదమ్ములు కానీ అన్న చెల్లెలు కానీ వాళ్ళు పట్టిదారం మీదకి వెళ్ళి సాధించడానికి ఈ పౌర్ణమి వచ్చింది. మనం తరతరాల నుంచి చూస్తూ ఉన్నాము. మనము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు జగదేవి అక్క గారు అయితే ఈ దినాన్ని చేస్తున్నాం. ఇక్కడ స్వచ్ఛందంగా మన ఇంత ఏర్పాటు చేసి మనందరినీ ఒక చోట పిలిపించి వాటి పువ్వులు కానీ శివరాత్రి కానీ పవిత్రమైన రోజుల్లో కూడా పిలిపించి మన ఇంత ఇక్కడ చేసి కూడా ఎంతో మనకు ఇంకా పక్కన చూడండి మళ్ళీ ఒక బిల్డింగ్ కూడా మనకు లేకుండా కూడా చేస్తున్నాం. కానీ ఇటువంటి సంస్థలో కూడా ఒక పెద్ద ఆశ్రమం కూడా మనం అందరం కలిసి చేస్తే కూడా బాగుంటుంది. కానీ మనం చేయలేకపోతుంది. అందుకే ఒక పట్టుదల అనేది ఉండాలి. అందుకే పౌర్ణమి రోజు అందరూ రక్షణ మంత్రం కట్టుకొని ఆ పట్టుదల మీద మనం దీన్ని స్థాపించి ఇంకా ఎక్కువ ఉత్సవాలు ఉండాలని ఆ దేవునికి ప్రార్థించుతూ ఈరోజు మనం ప్రత్యేకంగా
ఆనంద పాఠశాల ప్రిన్సిపల్ జయంతి తమ పాఠశాలలో బుధవారం ఘనంగా రాఖీ పౌర్ణమి నిర్వహించారు. విద్యార్థులకు రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలిపి రాఖీలు కట్టించారు. అదే విధంగా తన అన్నదమ్ముల ప్రకారం రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కట్టండి. గురువారం 3వ రోజు ముర్షద్ దర్గా 77వ ఉర్స్ షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ربنا تقبل منا الفاتحة.
हमारी भी हाजिरी को कबूल फरमा। या करीम सरकार आपकी खास निगाहें करम फरमाइए, आपके खास चश्मे करम फरमाइए। हम अपने औकात के मुताबिक आपकी बारगाह में हाजिरी दिए हैं, हमारी हाजिरी को कबूल फरमाइए। जो मांगा है वो भी अता फरमाइए, जो मांगने से रह गया है वो भी अता फरमाइए। बिलखुसूस अल्लाह पाक तेरे नेक बंदे कामिल का आज उर्स शरीफ का चिरागा शरीफ है। सरकार आपकी खास आपकी एक ही निगाह करम काफ़ी है, जिंदगी भर का सवाल है। सरकार सैयद करीम साहब आपके खास चश्मे करम फरमाइए। अल्लाह टूटी फूटी दुआ को महद अपने फضل करम से आका नबी करीम सरकार दो आलम हुजूर मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम के चलते हज़रत ख्वाजा सैयद अब्दुल करीम साहब किबला चिश्ती निज़ामी कलंदरी बंदर मेरे दादे के सदक़े दुआ को कबूल फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अला नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु
عليه وسلم تسليما اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد نزل صلواتك وعدد معلوماتك وبارك وسلم اللهم افتح لنا بالخير واختم لنا بالخير واجعل عواقب امورنا بالخير بيدك الخير انك على كل شيء قدير بفضله وسبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين चंदा ला रहा जरा जल्दी, औरतें जरा पीछे हटो, लेडीज जरा पीछे हटो, मैं जल्दी जल्दी करने के बाहर हो, आदमी आ रहे हैं अंदर आते। राजू भाई हटो कमले محمد وبارك وسلم اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اغفر لي وللمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات انك سميع قريب مجيب الدعوات اللهم افتح لنا بالخير واختم لنا بالخير واجعل عواقب امورنا بالخير بيدك الخير انك على كل شيء قدير وصلى الله تعالى على خير خلقه ونور عرشه محمد وعلى اله واصحابه اجمعين برحمتك يا ارحم الراحمين والحمد لله رب العالمين لا اله الا الله अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हर साल की तरह इस साल संगल माली मन से मुरीदीन की शहीदों की नीयतों से मांडू की आवाम से और अहले ख़ानदान वाले पूरे एक मिलकर अच्छे पीसफुल के तरीके से हर साल की तरह रस्म अंजाम दिए। हम बारगाह से अब्दुल करीम साहब के पोतरे हैं, हर साल अल्लाह करे आप तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करते हैं। इस अच्छे दिन बरकत दिन की फजीलत से हम जो नियत करें इंशाअल्लाह ताला उनकी नियत में कबूल करें। और मैं तांदे के आवाम का और हमारे ठहरी साहब का शुक्रिया अदा करता हूँ, साजिद साहब काउंसलर, परिमल साहब का, राजीव लादी चेयरमैन साहब का, 100 वाइस चेयरमैन और गली साहब का, मुल्ताना साहब का और जितने भी सियासी लोग हैं, जो लोग सियासी लोग हैं उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। హిందీ తీసుకురా అంతే యాక్షన్ ఉండాలి. మొబైల్ వస్తుందా Ahora examen no puedo.
وقال الله تبارك وتعالى في شأن عظمة حبيبه إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم اللهم افتح لنا بالخير واختم لنا بالخير واجعل أمامنا بالخير بيدك الخير إنك على كل شيء قدير اللهم افتح لنا بالخير واختم لنا بالخير واجعل أمامنا పారదర్శకతతో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సవితా ఇంద్రారెడ్డి అన్నారు. బదిలీల ప్రక్రియ విధి విధానాలు రూపొందించాలని అధికారులను మంత్రి గురువారం ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సెప్టెంబర్ 3 నుండి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్ 3 లోపు టీచర్ల పదోన్నతులు బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల కానుంది. విఏఓలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విఏఓ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. వారి గౌరవ వేతనం 3,900 నుండి 5,000 వరకు వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సహాయం కింద 3,000తో కలిపి మొత్తం నెలకు 8,000 రూపాయలు అందుకోనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 17,608 విఏఓలకు లాభం చేకూరనున్నది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.